సార్ సాధారణంగా డేట్ ఆఫ్ బర్త్లో రాజయోగం ఉందా లేదా అని తెలుసుకోవచ్చు అని అన్నారు. మళ్ళీ తెలుసుకోవడం ఎలా సార్ అసలు? రాజయోగం తెలుసుకోవాలంటే అమ్మా డేట్ ఆఫ్ బర్త్లోనే తెలిసిపోతుంది. వాళ్ళది 1 ఉందా, 10 ఉందా, 19 ఉందా. ఇది ఈ డేట్లు మనం చూస్తేనే కనిపిస్తున్నాయి మనకు. సూర్యుడు డేట్ ఆఫ్ బర్త్లు అవి రాజు డేట్ ఆఫ్ బర్త్లని. కానీ ఇక్కడ మిగతా 2, 3, 4, 5, 6, 7, 8 డేట్ ఆఫ్ బర్త్లు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎలా రాజులుగా మారాలి, ఎలాగ రాజయోగం రావాలంటే వీళ్ళకి ఒకటే సింపుల్ సొల్యూషన్. వీళ్ళు డేట్ ఆఫ్ మ్యారేజ్లో 1 కానీ 10 కానీ 19 కానీ వీళ్ళ డేట్లో ఉంటే కనుక చాలా బాగుంటుంది. సార్ మాకు ఇదంతా అర్థం కావట్లేదు, మీరు చెప్పేది ఏంటంటే నాకు కింద ఫుల్ వీడియో ఇచ్చాము, లేదు సార్ ఇంకా అర్థం కాలేదంటే నా నంబరే కాబట్టి మీరు కాల్ చేయొచ్చు, క్లియర్గా అడగొచ్చు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు చాలామంది అనుకుంటుంటారు మేము కంపెనీలు రన్ చేయాలి, లేకపోతే ఇంకా ఏదేదో చేయాలనుకుంటుంటారు. కానీ ఇది రాజయోగంతోనే అవుతుంది. ఈ రాజయోగం ఎలా చేసుకోవాలి అనేది నేను క్లియర్గా చెప్తాను. తప్పకుండా సార్.